ఏపీ ఎంసెట్ 2025 కౌన్సిలింగ్ కావాల్సిన డాక్యుమెంట్స్, కౌన్సిలింగ్ ఎప్పుడు జరుగుతుందో, అసలు ఎలా జరుగుతుంది, ఏమేమి డాక్యుమెంట్స్ మా దగ్గర ఉండాలి, అవన్నీ ఈ వీడియోలో చూద్దాం. మన ఛానల్ ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే వెళ్ళి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఈ వీడియో అందరికీ ఉపయోగపడుతుంది. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి ఎక్కువ రీచ్కి తీసుకెళ్ళండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోమండి మన ఛానల్ని. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వాచ్ చేయండి. ఫస్ట్ వచ్చేసి ఎస్ఎస్సి మార్క్స్ మెమో. మీకు ఆధార్ కార్డులో ఉన్న పేరు, ఎస్ఎస్సి మార్క్స్లో ఉన్న పేరు సేమ్గా ఉండాలి. అప్పుడే ఆ డాక్యుమెంట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇంటర్ లాంగ్ టర్మ్ మెమో. అది మీకు గవర్నమెంట్ ఒరిజినల్ ఇవ్వలేదు. సో మీకు నెట్ సెంటర్కి వెళ్తే అది డూప్లికేట్ కాపీ ఇస్తాడు. ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అంటే మీరు లేటెస్ట్గా చదివిన స్కూల్లో దాన్ని టీసీ అంటారు, వాళ్ళు ఇస్తారు. అది చూపిస్తే కానీ మీకు నెక్స్ట్ కాలేజ్లోకి సీట్ అలాట్మెంట్ చేయరు. అది మీ దగ్గర ఉండాలి. జిరాక్స్ ఒరిజినల్ అలాగో మీరు ఇంటర్ కాలేజ్ వాళ్ళు తీసుకుంటారు కాబట్టి మీ దగ్గర కనీసం దాని జిరాక్స్ ఉండాలి చూసుకోండి. అది మీరు ఈ కౌన్సిలింగ్ లోపు రెడీగా పెట్టుకోండి. ఒకవేళ లేకపోతే ఒకసారి మళ్ళీ వెళ్ళి మీ స్కూల్లో ఎక్కడైనా జిరాక్స్ అడగండి. ఇది మీ కాలేజ్ వాళ్ళ దగ్గర ఒరిజినల్ ఉంటుంది. 6th నుండి 12th వరకు మీరు ఏ కాలేజెస్లో ఏ స్కూల్లో చదివారో అవన్నీ స్టడీ సర్టిఫికేట్స్ ఉంటాయి. అవన్నీ స్టడీ సర్టిఫికేట్స్ మీరన్నీ గ్యాదర్ చేసుకుని రెడీగా పెట్టుకోండి. అది మీకు ఖచ్చితంగా ఉండాలి. నెక్స్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్. ఇన్కమ్ సర్టిఫికేట్ అంటే మీకు 1 ఇయర్లో ఎంత మనీ మీ ఫ్యామిలీకి వస్తుంది అవన్నీ ఇన్కమ్ సర్టిఫికేట్లు ఉంటాయి. దాన్ని మనం ఇన్కమ్ సర్టిఫికేట్ అంటాం. నెక్స్ట్ ఈడబ్ల్యూ సర్టిఫికేట్. ఇది ఓసీ వాళ్ళకి ఇస్తారు. ఈడబ్ల్యూఎస్ అనేది ఒక 10% రిజర్వేషన్ ఉంటుంది. ఇది మీరు ఓసీ ఈడబ్ల్యూఎస్ అయితే ఇది కూడా మీ దగ్గర రెడీగా ఉంచుకోవాలి. క్యాస్ట్ సర్టిఫికేట్. అది ఓసీఎం మీరు బీసీఏ ఎస్టీ ఎస్సీ అనేది చెప్తుంది. అది కూడా క్యాస్ట్ సర్టిఫికేట్ మీ దగ్గర ఉండాలి. మీరు ఏ క్యాస్ట్ అనేది. ఒకవేళ మీరు మైనర్ అయితే మైనర్ సర్టిఫికేట్స్ ఉండాలి. అదే మీరు ముస్లిం అయితే ముస్లిం మైనర్ సర్టిఫికేట్, క్రిస్టియన్ అయితే క్రిస్టియన్ మైనారిటీ సర్టిఫికేట్ మీ దగ్గర ఉండాలి. నెక్స్ట్ ఆధార్ కార్డ్. ఆధార్ కార్డ్ అనేది మీ ఫోటో, మీ నేమ్ అవన్నీ కరెక్ట్గా ఉండాలి. మీ డేట్ ఆఫ్ బర్త్ కూడా. ఆధార్ కార్డు ఒకసారి అప్డేట్ అవ్వకపోతే అప్డేట్ చేయించుకోండి. సో ఇవి డాక్యుమెంట్స్ మీ దగ్గర కన్ఫామ్గా ఉండాలి కౌన్సిలింగ్కి.